హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనమైతే కన్‌స్ట్రైంట్స్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ దానికంటే ముందు మీరు ఒకవేళ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే ఎస్‌క్యూఎల్‌లో కన్‌స్ట్రైంట్స్ మనకెలా యూజ్ అవుతాయి, ఏంటి అనే టాపిక్ గురించి మనము నేర్చుకుందాం. సో, ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నా వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు? ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా సరే నా వీడియోస్ నచ్చినట్లయితే, నా వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో, ఈ వీడియోకైతే మీరు ఎంతమంది లైక్స్ ఇస్తారో నేను అంతమందిని కాలిక్యులేట్ చేసుకొని ఇంతమంది ఫాలో అవుతున్నారు అని నేను గెస్ చేసుకోవచ్చు. సో, అందుకోసమే నేను మిమ్మల్ని లైక్స్ ఇవ్వమని అడుగుతున్నాను. మీరు చూస్తున్నట్లయితే మనకి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. బట్ లైక్స్ అయితే ఎవ్వరు ఇవ్వడం లేదు. ఒక్కొక్క వీడియోకి 1, 2, 3 లైక్స్, 4 లైక్స్ అలా వస్తున్నాయి. లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేను చెప్పే వీడియోస్‌లో మీకు కంటెంట్ నచ్చితేనే మీరు లైక్స్ అనేటివి ఇవ్వండి. ఏమి ఫోర్స్‌ఫుల్ అనేది లేదనమాట. అలాగే నేను చెప్పే ఏ కమాండ్స్ అయినా లేకపోతే ఏ టాపిక్ అయినా మీకు ఇక్కడితోనే ఎనఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదొక్కటి నేను చాలా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీ టాపిక్ కంప్లీట్‌గా అర్థమైపోవాలి. మళ్ళీ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయడం కానీ, వేరే వీడియోస్ చూడాలని కానీ ఆ థాట్ లేకుండా కంప్లీట్‌గా ఒక కాన్సెప్ట్ కానీ, ఒక కమాండ్ కానీ ఏదైనా సరే నేను అప్‌లోడ్ చేసే ఏ వీడియో అయినా సరే మీకు కంప్లీట్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమైపోవాలి అని ఉద్దేశంతోనే నేను ఇంత క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, అందుకని మీరు లైక్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఈ వీడియోకి ఎంతమంది లైక్స్ ఇస్తారో చూస్తాను. దాన్ని బట్టి ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో కూడా చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడైతే మనము కన్‌స్ట్రైంట్స్ గురించి నేర్చేసుకుందాం ఈ క్లాస్‌లో. సో, రెడీనా? ఓకే. సో, ఇప్పుడైతే కన్‌స్ట్రైంట్స్ చాలా మంది తెలిసే ఉంటాయి. మీలో చూసే వాళ్ళకి ఆల్రెడీ కన్‌స్ట్రైంట్స్ ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్ గురించి తెలిసినట్లయితే స్కిప్ చేసేయండి వీడియో. తెలియని వాళ్ళుంటే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఒకవేళ తెలిసిన వాళ్ళున్నా గూడా చూడండి. ఎందుకంటే నేను చాలా డీటెయిల్‌గా చెప్తున్నాను. ఇక్కడైతే నేను ఒక 2 క్వెషన్స్ అనేటివి రాశాను. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కన్‌స్ట్రైంట్స్ ఇన్ ఎస్‌క్యూఎల్ అన్నమాట. సో, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్‌స్ట్రైంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్‌క్యూఎల్. సో, ఈ కన్‌స్ట్రైంట్స్ వల్ల మనకి ఎస్‌క్యూఎల్‌లో అంటే ఎలాంటి యూజ్ ఉంది, అలాగే ఈ కన్‌స్ట్రైంట్స్ ఎన్ని టైప్స్ అనేటివి ఇవాల్టి క్లాస్‌లో మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ కన్‌స్ట్రైంట్స్ వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే అన్నోన్ డేటా అంటారు కదా! లైక్ డూప్లికేట్స్ డేటా గానీ, లైక్ నల్ వాల్యూస్ కానీ, లేదా బై మిస్టేక్ మనం ఏదైనా ఒక కాలమ్‌లోకి నల్ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడం కానీ, లేదా అప్డేట్ చేయడం ఇలా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయకుండా ఇలా కన్‌స్ట్రైంట్స్‌ని డిఫైన్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. సో, కన్‌స్ట్రైంట్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్. సో, కన్‌స్ట్రైంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ ఆర్ స్టాప్ ఇన్‌వాలిడ్ డేటా ఎంట్రీ ఇంటూ టేబుల్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ఇన్‌వాలిడ్ డేటాని టేబుల్‌లోకి మనకి ఇన్సర్ట్ అవ్వకుండా ఒక కాలమ్ పైన మనము ఒక కన్‌స్ట్రైంట్ అనేది క్రియేట్ చేసుకుంటే మనము డేటా అనేది ఇన్సర్ట్ చేయలేమనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్‌వాలిడ్ లేని డేటాని టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ బై మిస్టేక్ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒకవేళ కన్‌స్ట్రైంట్ అనేది డిఫైన్ చేస్తే ఇది అలో చేయదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి కన్‌స్ట్రైంట్స్ ఎస్‌క్యూఎల్‌లో అంటే మనకైతే 5 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే సో, ఇక్కడ చూడండి మనకి 5 టైప్స్ ఉన్నాయి కన్‌స్ట్రైంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ నల్, సెకండ్ వచ్చేసి యూనిక్యూ, తర్వాత ప్రైమరీ కీ కన్‌స్ట్రైంట్స్, ఫారెన్ కీ కన్‌స్ట్రైంట్, చెక్ కన్‌స్ట్రైంట్. సో, ఈ 5 అనేటివి మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఆ తర్వాత మనకి టేబుల్‌లోకి ఇన్‌వాలిడ్ డేటాని ఇన్సర్ట్ చేయకుండా కూడా బాగా మనము ఒక టేబుల్‌ని ప్రివెంట్ చేయొచ్చనమాట. సెక్యూరిటీగా మనము ఒక టేబుల్‌లో ఉన్న డేటాని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్? సో, ఇలాగ మనకి ఈ 5 కన్‌స్ట్రైంట్స్ అనేటివి ఎస్‌క్యూఎల్ అనే కాదు ఏ డేటాబేస్‌లో మీరు తీసుకున్నా కూడా ఈ 5 కన్‌స్ట్రైంట్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట.
సో ఇన్ ఆల్ డేటాబేసెస్ కన్స్ట్రెంట్స్ ఆర్ డిఫైనింగ్ ఇన్ 2 వేస్ అన్నమాట. మీరు ఏ డేటాబేస్ తీసుకున్నా సరే మనకి కన్స్ట్రెంట్స్ అనేటివి 2 టైప్స్ గా మనము డిఫైన్ చేసుకుంటాం. అలా ఎలా అంటే కాలమ్ లెవెల్ ఒకటి, టేబుల్ లెవెల్ అని ఒకటన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఇప్పుడు వాట్ ఈస్ కాలమ్ లెవెల్, వాట్ ఈస్ టేబుల్ లెవెల్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాలమ్ లెవెల్‌లో మనము కన్‌స్ట్రైంట్స్‌ని ఎలా డిఫైన్ చేస్తాము, టేబుల్ లెవెల్‌లో కన్‌స్ట్రైంట్స్‌ని ఎలా డిఫైన్ చేస్తాము అని. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు ఇక్కడ నేను చూపిస్తాను. What is column level? In this method, we are defining constraint for individual columns. సో ఈ మెథడ్ లో మనము కాలమ్ లెవెల్ మెథడ్ లో ఏం చేస్తాము అంటే ఒక్కొక్క కాలమ్ కి ఒక్కొక్క కన్స్టెంట్ అనేది సపరేట్ గా డిఫైన్ చేసుకుంటాము అని మీన్. ఓకేనా ఫ్రెండ్? దట్ మీన్స్ వెన్ ఎవర్ వీఆర్ డిఫైనింగ్ కాలమ్ దెన్ అలాంగ్ విత్ దట్ కాలమ్స్ వీ విల్ స్పెసిఫై కన్స్టెంట్ టైప్ అన్నమాట. సో మనము ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాలమ్స్ అనేటివి మనము డిఫైన్ చేసుకుంటాం ఫస్ట్. ఆ కాలమ్స్ తో పాటు మీకు ఆ కాలమ్స్ మీద ఏదైనా కన్స్ట్రెంట్స్ ని మీరు డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్స్ అనేటివి డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సింటాక్స్ చూస్తున్నట్లయితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక టేబుల్ మనము ఫస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇలా కాలమ్ నేమ్ ఇస్తాము, దాని డేటా టైప్ ఇస్తాము, దాని సైజ్ అనేది ఇస్తాం నార్మల్ గా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మీరు ఏదైనా ఒక కన్స్ట్రైంట్ ని ఒక కాలమ్ మీద మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే ఇలాగా ఆ కాలమ్ తర్వాత మనము కన్స్ట్రైంట్ టైప్ అనేది ఇక్కడ ఇస్తామండి. కన్స్ట్రైంట్ టైప్ అనేది ఏంటి అంటే నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ కావచ్చు, ప్రైమరీ కన్స్ట్రైంట్ కావచ్చు, ఇనిఫీ కన్స్ట్రైంట్ కావచ్చు, ఫారెన్ కీ కన్స్ట్రైంట్ కావచ్చు, చెక్ కన్స్ట్రైంట్ కావచ్చు. ఈ 5 కన్స్ట్రైంట్స్ లో మీరు ఏ కన్స్ట్రైంట్ అయినా కూడా ఇక్కడ ఈ కాలమ్ పైన మీరు డిఫైన్ చేసుకోవచ్చు అని. ఓకేనా? అలాగే మీరు కాలమ్ 2 కి కూడా మీరు ఇంకొక కన్స్ట్రైంట్ అనేది ఇండివిజువల్ గా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. దాన్నే మనము కాలమ్ లెవెల్ అంటాం అనమాట. కాలమ్ లెవెల్ లో కన్స్ట్రైంట్స్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే సింటాక్స్ ఇది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే వాట్ ఈస్ టేబుల్ లెవెల్? సో టేబుల్ లెవెల్ లో ఏంటి అంటే ఇన్ దిస్ మెథడ్ వీఆర్ డిఫైనింగ్ కన్స్ట్రైంట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్. దట్ మీన్స్ ఫస్ట్ వీఆర్ డిఫైనింగ్ ఆల్ కాలమ్స్ అండ్ అట్ ది లాస్ట్ వీ విల్ మెన్షన్ కన్స్ట్రైంట్ టైప్ అలాంగ్ విత్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఫస్ట్ మనము టేబుల్ అనేది నార్మల్ గా ఎలా క్రియేట్ చేస్తాం, కాలమ్ డేటా టైప్ సైజ్ కామా కాలమ్ 2 డేటా టైప్ సైజ్ అని అట్లా ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో అట్ ది ఎండ్ కాలమ్స్ అన్ని మనము డిఫైన్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఇలా కన్స్ట్రైంట్ టైప్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకొని మనకి ఏ కాలమ్స్ పైన మనం ఇచ్చిన కన్స్ట్రైంట్ అనేది యూజ్ అవ్వాలి క్రియేట్ అవ్వాలి అనుకుంటే ఆ కాలమ్ నేమ్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము అని. ఓకేనా? సో క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్ సైజ్, కాలమ్ 2 డేటా టైప్ సైజ్. మీరు ఎన్ని కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఒక టేబుల్లో. దాని తర్వాత ఏంటి అంటే విత్ కామా కాలమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కామా కన్స్ట్రైంట్ టైప్ కాలమ్ 1 కామా కాలమ్ 2 అండ్ సో ఆన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగా మనకి కన్స్ట్రైంట్స్ అనేటివి ఏ డేటాబేస్ లో అయినా సరే 2 లెవెల్స్ లో మనము కన్స్ట్రైంట్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటాం. అదేంటి అంటే కాలమ్ లెవెల్ అనేది ఫస్ట్ లెవెల్, టేబుల్ లెవెల్ అనేది సెకండ్ అన్నమాట. సో ఇలాగా 2 టైప్స్ గా కన్స్ట్రైంట్స్ అనేటివి మనము డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడైతే మనము ఒక్కొక్క కన్స్ట్రైంట్స్ గురించి నేర్చుకుందాము. నేను ఇవాల్టి క్లాస్ లో మీకు ఒక 2 కన్స్ట్రైంట్స్ గురించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్? సో ఇక్కడైతే ఫస్ట్ కన్స్ట్రైంట్ అనేది వచ్చి నాట్ నల్ అన్నమాట. సో నాట్ నల్ అనేది ఏంటి అంటే సో మీరు ఒక టేబుల్లో ఒక కాలమ్ పైన నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది డిఫైన్ చేశారు అనుకోండి. ఓకే, బిఫోర్ మనము దానికంటే ముందు వాట్ ఈజ్ నాట్ నల్ కన్స్ట్రైంట్ అని ఎవరైనా అడిగితే లేదా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వాట్ ఈజ్ నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే ఏంటి అంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ నాట్ అలౌస్ ది నల్ వాల్యూస్ అన్నమాట. ఇది నల్ వాల్యూస్ ని అలో చేయదు, బట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది అనమాట. నాట్ నల్ కన్స్ట్రైంట్ డస్ నాట్ అలౌస్ ది నల్ వాల్యూస్ బట్ ఇట్ విల్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్? సో నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది నల్ వాల్యూస్ ని అసలు ఏ కాలం పైన మీరు నాట్ నల్ కన్స్ట్రైంట్ ని డిఫైన్ చేస్తారో ఆ కాలం లోకి నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయదు, బట్ డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తుంది అని మీనింగ్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? మళ్ళీ చెప్తాను. నాట్ నల్ అనేది నల్ వాల్యూస్ ని అలో చేయదు, బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది సింపుల్ గా. మీకు ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి ఒక టేబుల్లో ఒక కాలం పైన నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను.
క్రియేట్ టేబుల్ నేమ్ నేను వచ్చేసి EMP అని ఇస్తున్నాను. సీరియల్ నెంబర్ ఇస్తున్నాను. సో దాని సైజ్ వచ్చేసి నేను 10 ఇస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే ఇంకొక పాయింట్ చెప్పాలి, మర్చిపోయాను, సారీ. సో నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది మనము కాలమ్ లెవెల్లో మాత్రమే డిఫైన్ చేస్తామన్నమాట, టేబుల్ లెవెల్లో డిఫైన్ చేయలేము. ఓకేనా ఫ్రెండ్, అదొక పాయింట్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే ఎందుకు అని అడిగితే ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది నల్ వాల్యూస్ ని అలో చేయదు, బట్ ఇట్ విల్ అలో ది డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రైంట్ ని మనము కాలమ్ లెవెల్లో మాత్రమే డిఫైన్ చేయగలుగుతాము, టేబుల్ లెవెల్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సింటాక్స్ అనేది నార్మల్ గా మనము నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది డైరెక్ట్ గా మనం కాలమ్ తర్వాత డిఫైన్ చేస్తాం కాబట్టి దాని పర్టికులర్ గా సింటాక్స్ అనేది ఏం లేదు. సో ఇలాగా మనం ఒక కాలమ్ డిఫైన్ చేసుకున్నాం, దాని సైజ్ కూడా ఇచ్చాము. నేను ఇప్పుడైతే కన్స్ట్రైంట్ టైప్ అనేది ఇస్తున్నా. కన్స్ట్రైంట్ టైప్ నేను ఇచ్చేది ఏంటి అంటే నాట్ నల్ అన్నమాట. ఇక్కడ మనము కన్స్ట్రైంట్స్ కూడా మనము ఎలా డిఫైన్ చేసుకోవాలి ఒక టేబుల్లో అంటే మీనింగ్ఫుల్ ఉన్న కాలమ్ డేటాని బేస్ చేసుకొని ఏ కన్స్ట్రైంట్ ఇస్తే సూటబుల్ అవుతుందో ఆ కన్స్ట్రైంట్ ని మనము డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఎంప్లాయీకి ఒక్కొక్క యూనిక్ ఐడి మాత్రమే ఉంటుంది, డూప్లికేట్ వాల్యూస్ మాత్రం ఉండవు కదా ఫ్రెండ్స్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డూప్లికేట్ వాల్యూస్ అంటే మళ్ళీ అది వేరేలాగా అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఎంప్లాయీకి ఒక్క యూనిక్ ఐడి అనేది కంపల్సరీ ఉంటది కదా. నల్ వాల్యూస్ అయితే ఒక ఎంప్లాయీకి అసలు ఐడినే లేకుండా ఏ ఎంప్లాయీ అనేవాడు ఉండడు కదా. సో అలాగా మనము ఇక్కడ సీరియల్ నెంబర్ అనే కాలమ్ లోకి నల్ వాల్యూస్ ని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకోవడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకని నేను ఎగ్జాంపుల్ గా మీకు చూపించడానికి ఈ కాలమ్ పైన నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ని నేను డిఫైన్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అనేది మనం కాలమ్ నేమ్ క్రియేట్ చేసుకుందాం. సారీ, బై మిస్టేక్ ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను, అది ఇలా క్రియేట్ అయింది. సో ఇప్పుడైతే నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడైతే 2 కాలమ్స్ మాత్రమే డిఫైన్ చేశాను ఈ టేబుల్లో. సో ఇక్కడ చూడండి మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఇన్సర్ట్ చేద్దాం. సో సీరియల్ నెంబర్ నేనైతే 1 అని ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి ఏ అని ఇస్తున్నాను. సారీ, ఇక్కడ మనము స్పెల్లింగ్ రాంగ్ రాసాం. సో 1 రో అనేది మనకి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను మళ్ళా ఇన్సర్ట్ చేస్తాను. ఏంటి అంటే ఇక్కడ నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అలో చేస్తుందా, మనకి ఏదైనా ఒక ఎర్రర్ ఇస్తుందా చూద్దాం. ఎందుకంటే మనకి నాట్ నల్ అనేది నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయదన్నమాట. నల్ వాల్యూస్ ని మనకి అలో చేయనిది టేబుల్లో ఒక కన్స్ట్రైంట్ అనేది ఒక కాలమ్ పైన మనం నాట్ నల్ అనేది డిఫైన్ చేసి పెడితే. ఓకేనా. ఇప్పుడైతే నేను నల్ అని ఇస్తున్నాను. ఓకే, సారీ, మనం ఇలా ఇవ్వకూడదు. సో ఫ్రెండ్స్, సో ఇదే అన్నమాట. ఇక్కడ నల్ అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు చూస్తున్నట్లే ఎర్రర్ అనేది మనకి ఇచ్చింది అనమాట. ఏంటంటే కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ ఈ ఎంప్లాయీ సిస్టమ్ అంటే టేబుల్ అనేది టేబుల్ నేమ్ అనేది మనకి ఇచ్చింది, ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది కాలమ్ నేమ్ ఇచ్చింది. సో మనకి ఇలాగా ఈ టేబుల్లో ఈ కాలమ్ లోకి నల్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయలేవు అని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది మనకి ఇచ్చింది అనమాట. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ నాట్ నల్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి అది నల్ వాల్యూస్ ని అలో చేయదు. ఇప్పుడు నేను డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేద్దాం, అలో చేస్తుందో లేదో చూద్దాం. సో ఆల్రెడీ మనము సీరియల్ నెంబర్ అనే కాలమ్ లోకి 1 అనేది యాడ్ చేసాం, నేను మళ్ళీ 1 అని ఇస్తున్నాను. బట్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది B ఇస్తున్నాను. సో చూడండి మనకి డూప్లికేట్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది, బట్ నల్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవ్వడం లేదు. సో చూడండి సీరియల్ నెంబర్ 1 అని ఫస్ట్ ఇన్సర్ట్ చేసాము, తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసాము, ఇన్సర్ట్ అయింది అనమాట. సో నల్ అనేది నాట్ నల్ కన్స్ట్రైంట్ ఏం చేస్తుందంటే నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయనిదు, బట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్. అండ్ నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది మనం ఓన్లీ కాలమ్ లెవెల్లో మాత్రమే డిఫైన్ చేయగలుగుతాం, టేబుల్ లెవెల్లో డిఫైన్ చేయలేము.
ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఇది క్లియర్ అయిపోయింది మీకు ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నాను. అంటే నాట్ కన్స్టెంట్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఏ వీడియో అయితే చూస్తారో ఆ వీడియో కింద దానికి రిలేటెడ్ గా ఆ కమెంట్స్ అనేటివి మీరు ఆ వీడియోకి యాడ్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం యూనిక్ కన్స్టెంట్ అనేది నేర్చుకుందాం. సో ఇక్కడైతే యూనిక్ అనేది ఏం చేస్తుంది అంటే, యూనిక్ కన్స్టెంట్ అలోస్ ది నల్ వాల్యూస్ బట్ ఇట్ నాట్ అలోస్ ది డూప్లికేట్ వాల్యూస్ అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. నాట్ నల్ అనేది నల్ వాల్యూస్ ని అలో చేయదు, బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుంది. యూనిక్ కన్స్టెంట్ అనేది ఎలా అంటే నల్ వాల్యూస్ ని అలో చేయదు, నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు అనమాట. ఓకేనా. యూనిక్ అంటే ఆ నేమింగ్ లోనే ఉంది కదా, యూనిక్ అంటే రిపీటెడ్ థింగ్స్ లేకుండా యూనిక్ గా డేటా అనేది మనం మెయింటైన్ చేయాలి అని. ఓకేనా. సో ఈ యూనిక్ కన్స్టెంట్ అనేది ఏం చేస్తుంది అంటే నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు అని. ఓకేనా. దీన్ని మనం యూనిక్ కన్స్టెంట్ అనేది మనం ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము కన్స్టెంట్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. కాలం లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు, టేబుల్ లెవెల్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కాలం లెవెల్లో యూనిక్ కన్స్టెంట్ అనేది ఎలా డిఫైన్ చేసుకుందామో చూపిస్తాను. దెన్ మనము టేబుల్ లెవెల్లోకి వెళ్దాం. సో ఏం లేదు, సింపుల్ అన్నమాట. మనం ఏం చేస్తాము, ఇక్కడ మీరు ఫస్ట్ మనం క్రియేట్ చేసిన టేబుల్ పైన నాట్ నల్ కన్స్టెంట్ ఇచ్చాం కదా ఇక్కడ. సో అలాగే మీరు ఏ టేబుల్ అయితే ఏ కాలం కి అయితే మీరు యూనిక్ కన్స్టెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో కాలం లెవెల్లో, ఇలా కాలం డిఫైన్ చేసిన తర్వాత దాని తర్వాత ఇమ్మీడియట్ గా మీరు కన్స్టెంట్ అనేది డిఫైన్ చేసుకుంటే దాన్ని మనం కాలం లెవెల్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడైతే మీకు నేను జస్ట్ సింపుల్ గా ఇక్కడ సింటాక్స్ రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సో నేనైతే డ్రాప్ చేస్తున్నాను ఆ ఈఎంపీ టేబుల్ అనేది. ఆ టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళా క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ నేమ్. సో ఇప్పుడైతే ఎంప్లాయీ ఐడి అని ఇద్దాం. ఈఎంపీ ఐడి నెంబర్ 10. సో నేనైతే యూనిక్ కన్స్టెంట్ అనేది ఈ కాలం పైన డిఫైన్ చేసుకోవాలి అనుకున్నా. సో నేను ఇక్కడైతే యూనిక్ అని మెన్షన్ చేస్తున్నాను. తర్వాత ఎంప్లాయీ నేమ్. సో టేబుల్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను వాల్యూస్. సో మీకు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనము ఎంప్లాయీ ఐడి అనే కాలం పైన యూనిక్ కన్స్టెంట్ అనేది డిఫైన్ చేసుకున్నాం. సో యూనిక్ కన్స్టెంట్ అనేది నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు. ఓకేనా. సో మనము ఈ సింటాక్స్ చూస్తున్నారు కదా, దీన్ని మనము కాలం లెవెల్ కన్స్టెంట్ టైప్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు కాలం లెవెల్లో అంటే ఇలా ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేనైతే వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను టేబుల్ లకి. సో ఇలాగా మీరు అండ్ సింబల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి మీరు టైప్ చేయకుండా జస్ట్ బ్యాక్లాస్ ఇస్తే అది యూజర్ ని ప్రాంప్ట్ చేస్తుంది అనమాట, ఎంటర్ వాల్యూ ఫర్ ఎంప్లాయీ ఐడి అట్లా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ వాల్యూ ఫర్ ఎంప్లాయీ ఐడి అని అడుగుతుంది. నేనైతే 1 అని ఇస్తాను. తర్వాత నేమ్ అడుగుతుంది, ఏ అని ఇస్తాను. సో ఒక రో అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ స్లాష్ ఇస్తున్నాను. మళ్ళీ ఏమడుగుతుంది, ఎంటర్ వాల్యూ ఫర్ ఎంప్లాయీ ఐడి అని అడుగుతుంది. మనము ఈ యూనిక్ కన్స్టెంట్ అనేది ఎంప్లాయీ ఐడి కాలం పైన డిఫైన్ చేస్తాం కదా, అంటే ఇది ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు అని మనం నేర్చుకున్నాం కదా. ఒకసారి నేను మళ్ళీ 1 అనే ఇస్తాను, అలో చేస్తుందో లేదో చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది కదా, యూనిక్ కన్స్టెంట్ వైలేషన్ అని చూపిస్తుంది కదా. యూనిక్ కన్స్టెంట్ అనేది వైలేట్ అయింది అనమాట. ఎలా అంటే యూనిక్ కన్స్టెంట్ ఈ కాలం పైన ఉన్నప్పుడు, ఏదైనా ఒక కాలం పైన ఉన్నప్పుడు అది డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు అని చెప్పి మనకు ఒక ఎర్రర్ లాగా మనకి ఇలా ఒరా ఎర్రర్ అంటారు అనమాట. దీన్ని ఒరా ఎర్రర్ అనమాట. ఒరాకిల్ అనేది మనకు ఒక ఎర్రర్ ని త్రో చేస్తుంది అనమాట. ఓకేనా.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఓకే ఇది డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయడం లేదు, కాలం పైన యూనిక్ కన్స్టెంట్ అనేది డిఫైన్ చేశారు అని. ఓకేనా ఫ్రెండ్? సో ఇప్పుడైతే మనము నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను నల్ వాల్యూస్ కూడా నేను ఇన్సర్ట్ చేస్తాను. 2 అని ఇస్తున్నాను, బి అని ఇద్దాం. సెకండ్ రో కూడా క్రియేట్ అయిపోయింది. నేను ఇక్కడైతే నల్ అని ఇస్తున్నాను. దెన్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సి అని ఇద్దాం. సో ఒక రో క్రియేట్ అయిపోయింది చూడండి, ఎందుకంటే నల్ వాల్యూస్ ని యూనిక్ కన్స్టెంట్ అనేది అలో చేస్తుంది. ఇప్పుడైతే మనం టేబుల్లో ఉన్న డేటాను ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ మనము ఎంప్లాయీ 1 అని ఇచ్చాం, ఎంప్లాయీ నేమ్ ఏ ఇచ్చాం, ఇన్సర్ట్ చేసింది. తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, ఎంప్లాయీ ఐడి అనేది 1 ఇచ్చాను, బి అని ఇచ్చాను. బట్ మనకి ఇలా యూనిక్ కన్స్టెంట్ వైలేటెడ్ అని చెప్పేసి ఇలా మనకి ఒక ఎర్రర్ అనేది త్రో చేసింది. తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, ఎంప్లాయీ ఐడి వాల్యూ అనేది నల్ ఇచ్చాను, ఎంప్లాయీ నేమ్ అనేది సి ఇచ్చాను, ఇన్సర్ట్ చేసింది అనమాట. సో యూనిక్ కన్స్టెంట్ అనేది ఏం చేస్తుంది అంటే నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తుంది, బట్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు. ఓకేనా? ఇదనమాట టేబుల్ కాలం లెవెల్లో మనం కన్స్టెంట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అని. ఓకేనా? ఇప్పుడు నేను టేబుల్ లెవెల్లో కన్స్టెంట్ అనేది మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, ఈ యూనిక్ కన్స్టెంట్ సేమ్ నేను టేబుల్ లెవెల్లో ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. సో మనమైతే టేబుల్ లెవెల్లో ఎలా క్రియేట్ చేయాలో సింటాక్స్ చూసాం కదా, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ మనము టేబుల్ ఇలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత కాలమ్స్ అన్ని ఇలా డిఫైన్ చేసుకొని లాస్ట్ లో మనము కన్స్టెంట్ అనేది డిఫైన్ చేసుకొని మనం ఆ బ్రేసెస్ లో ఏ కాలమ్స్ కి అయితే మనం ఆ కన్స్టెంట్ అనేది డిఫైన్ చేయాలని ఆ కాలమ్ నేమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేను ఎలా క్రియేట్ చేస్తానో మీరు చూడండి. క్రియేట్ టేబుల్ create table name. సో ఎంప్లాయీ ఐడి అనే ఇద్దాం, నెంబర్, డేటా టైప్, సైజ్ వచ్చేసి నేను 10 ఇస్తున్నాను, నేమ్ రాడ్కార్ 2 10 ఎంతైనా ఇచ్చుకోండి మీరు సైజ్ అనేది, నేను జస్ట్ సింపుల్ గా ఇలా ఇస్తున్నాను. సో దీని తర్వాత మనకి సింటాక్స్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ మనము 2 కాలమ్స్ అనేవి డిఫైన్, మీరు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇలా క్రియేట్ చేస్తున్నా. దాని తర్వాత మనము కామా అనేది మెన్షన్ చేయాలి. ఓకే, సో కామా అనేది మనము ఇక్కడ మెన్షన్ చేసాం. దెన్ కన్స్టెంట్ టైప్ అనేది మనం ఇవ్వాలి. సో నేను ఇప్పుడైతే యూనిక్ కన్స్టెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి యూనిక్ అని ఇస్తున్నాను. సో తర్వాత ఏంటి, మనము ఓపెన్ బ్రేసెస్, సో ఇందులో వచ్చేసి కాలం నేమ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మనము కాలం నేమ్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడైతే నేను ఎంప్లాయీ ఐడి అనేది పోస్ట్ కాలం నేమ్ ఇస్తున్నాను, తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ యూనిక్ కన్స్టెంట్ అనేది ఓన్లీ 1 కాలం కాదు, మీరు కాంబినేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి పైన నాకు ఈ కన్స్టెంట్ ఉండాలి, తర్వాత నేమ్ అనే కాలం పైన కూడా ఉండాలి, తర్వాత శాలరీ అనే కాలం పైన కూడా కావాలి, తర్వాత డిపార్ట్మెంట్ అనే కాలం, మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ని మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? గ్రూప్ ఆఫ్ కాలమ్స్ పైన ఒక కన్స్టెంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇలా మనం టేబుల్ లెవెల్లో సింటాక్స్ అనేది మనం అంటే టేబుల్ లెవెల్లో ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్ 2 కాలమ్స్ తీసుకున్నా కాబట్టి నేను ఒక కాలం పైన నేను ఈ కన్స్టెంట్ అనేది డిఫైన్ చేసుకుంటున్నా. సో చూడండి మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూ. సో ఎంప్లాయీ నెంబర్ అనేది నేనైతే 1 ఇస్తున్నాను, తర్వాత నేమ్ అనేది నేను వాల్కార్ అని ఇస్తున్నాను, సారీ నేమ్ అనేది ఏ అని ఇస్తున్నాను. సో ఒక రో అనేది మనకి ఇన్సర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను యూనిక్ అనేది మనకి ఏంటి, ఎంప్లాయీ ఐడి అనే కాలం పైన యూనిక్ కన్స్టెంట్ అనేది ఉంది కదా. ఇప్పుడైతే మనము డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ 1 ఇస్తున్నాను, ఇక్కడైతే బి అని ఇస్తున్నా. సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకి యూనిక్ కన్స్టెంట్ వైలేషన్ అని వచ్చింది, అంటే కాలం లెవెల్లో మనకి యూనిక్ కన్స్టెంట్ అనేది
వర్క్ అవుతది. టేబుల్ లెవెల్‌లో కూడా మనకి యూనిటీ కన్‌స్ట్రెయింట్ అనేది వర్క్ అవుతదనమాట. సో, టేబుల్ లెవెల్‌లో మనము ఇలా డిఫైన్ చేసుకుంటాము. ఫస్ట్ కాలమ్స్ అన్ని డిఫైన్ చేసి లాస్ట్‌లో ఆ కన్‌స్ట్రెయింట్ టైప్ ఇచ్చి మనం ఆ బ్రేసెస్‌లో కాలమ్స్ అనేటివి డిఫైన్ చేసుకుంటాము. అలాగా మనము యూనిటీ కన్‌స్ట్రెయింట్ అనేది టేబుల్ లెవెల్‌లో, కాలమ్ లెవెల్‌లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలాగా మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కన్‌స్ట్రెయింట్ అనేటివి డిఫైన్ చేసుంటారు. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. బట్ ఇన్ ద మిడిల్ అంటే ఆఫ్టర్ కొన్ని సార్లు మీకు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింటది. ఒక టేబుల్‌లోకి ఇన్సర్ట్ అవ్వాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ ఐడీ అనే దాంట్లోకి 1 అనేది డూప్లికేట్ ఇన్సర్ట్ అవ్వాలి అని ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనుకో, అప్పుడు ఈ టేబుల్‌లోకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి యూనిటీ కన్‌స్ట్రెయింట్ అనేది డిఫైన్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైతే మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. బట్ మిడిల్‌లో మీకు అలాంటి రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, అప్పుడు మనము ఆ క్లాస్‌లో ఇంకా మనకి 3 కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి గదా! ప్రైమరీకి, ఫారెన్‌కి, చెక్ కన్‌స్ట్రెయింట్ అనేటివి. ఈ 3 కన్‌స్ట్రెయింట్స్‌తో పాటు అది కూడా మీకొక క్వెషన్ అది ఇంటర్వ్యూస్‌లో చాలా మంది అడుగుతారు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఒక టేబుల్ పైన కన్‌స్ట్రెయింట్ అనేది డిఫైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ నల్ కానీ, యూనిటీ గానీ, ప్రైమరీ కానీ ఏదైనా సరే మీరు నాట్ నల్ అనేది ఒక కన్‌స్ట్రెయింట్ అనేది ఒక కాలమ్ పైన డిఫైన్ చేసినప్పుడు అది నల్ వాల్యూస్‌ని అలో చేయదు. బట్ మీకు ఇన్సర్ట్ అవ్వాలి. సో అండ్ సో టైమ్‌లో అది రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరెలా చేస్తారు అని ఎవరైనా క్వెషన్ అడగొచ్చు. సో, దానికి ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. విత్ ఎగ్జాంపుల్‌తో మీకు చూపిస్తాను. ఓకేనా? సో, అలాగే నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ 3 కన్‌స్ట్రెయింట్స్ గురించి కూడా నేర్చుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.